నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ఎల్ఎస్ఓ ఫైర్. అధిక ఫీజులు, అనుమతులు లేని అడ్మిషన్లపై ఆగ్రహం. గుర్తింపు రద్దు చేయకపోతే డిఇఓ ఆఫీస్ ముట్టడిస్తాం అని హెచ్చరిక. లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్ఎస్ఓ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసినా, పుస్తకాలు అమ్మినా, అధిక ఫీజులు వసూలు చేసినా, అలాగే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఎల్ఎస్ఓ డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి నా పేరు ప్రకాష్ నాయక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్ఎస్ఓ. ఈరోజు కామారెడ్డి జిల్లాలో చూస్తుంటే ప్రైవేట్ విద్యా సంస్థలు భీభత్సంగా నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందే మేము డిఓ గారికి ఈ అకాడమిక్ విద్యా సంస్థలు ప్రారంభం కాకముందే మేము డిఓ గారికి విన్నపం చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ప్రైవేటు స్కూళ్ళలో ఇష్టరాజ్యంగా ఫీజు దోపిడీని చూస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళలో, అపార్ట్మెంట్లలో స్కూల్స్ రన్ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా మండలాల కేంద్రంలో కూడా ఇష్టరాజ్యంగా పర్మిషన్ లేని పాఠశాలల్లో తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్. ఈ విద్యా సంస్థ అధికారి ఉన్నటువంటి డిఓ గారు, విద్యాధికారి ఏం నిద్రపోతుందా అని చెప్పేసి మేము లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇప్పటికైనా పర్మిషన్ లేని స్కూల్స్లపై వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే కేటాయించినటువంటి అదేవిధంగా ఫీజులను తీసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళపై మేము హెచ్చరిస్తున్నాము. అధికారులు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఫీజులే కాకుండా ఈరోజు బస్సులను కూడా ఫిట్నెస్ లేకుండా, డ్రైవర్లను అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా బస్సును నడిపిస్తున్నటువంటి ఘనత డ్రైవర్లకు కూడా నిర్లక్ష్యం ఉంది. ఫిట్నెస్ లేకుండా ఇవన్నిటిపైన మేము లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచే మేము హెచ్చరిస్తున్నాము. ఒకవేళ విద్యాధికారి ఉన్నటువంటి డిఓ గారు వెంటనే ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన ఫీజులను అరికట్టాలి, విద్యా చట్ట హక్కుల్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల మేము విద్యార్థి పరిషత్ మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మేము డిఓ ఆఫీసులను కూడా ముట్టడి చేస్తాం. లేకపోతే మీరు నిద్రలోనే ఉంటే జిల్లా వ్యాప్తంగా మేము ధర్నా రాస్తారోకోలు చేసి మిమ్మల్ని నిద్ర లేపుతామని చెప్పేసి లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్ఎస్ఓ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి కూడా వెనుకాడమని చెప్పేసి విద్యాధికారికి మరియు ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నటువంటి విద్యను ఏ విధంగా అయితే ప్రభుత్వం కేటాయించినటువంటి ఫీజులను అరికట్టాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మీకు విన్నపం చేస్తున్నాము. ప్రారంభం అయింది కాబట్టి మేము మీకు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు నిద్రలకి లేచి ప్రైవేట్ స్కూళ్ళలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా అర్హత లేకుండా, కనీసం బిఎడ్ డిగ్రీ లేకుండా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో టీచింగ్ చేస్తున్నటువంటి అది కూడా ఉంది. కాబట్టి ఇవన్నిటిపైన మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పటికైనా మీరు ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎల్ఎస్ఓ ఆధ్వర్యంలో